హాయ్, చూడండి, ఏదైనా విద్యార్థులకు పాఠ్యాంశాన్ని బోధించే ముందు TLM టీచర్ లెర్నింగ్ మెటీరియల్ అనేది టీచర్లు మామూలుగా ఉపయోగించుకుంటారు. అలాగే నేను ఒక టీచర్ లెర్నింగ్ మెటీరియల్ను నా బ్యాగ్లో ఎప్పుడూ సెట్ చేసుకొని నేను ఉపయోగిస్తాను. దీంట్లో పిల్లలకు కావలసినటువంటి, విద్యార్థులకు కావలసినటువంటి పాఠ్యాంశానికి సంబంధించినటువంటి మెటీరియల్ను ముందుగానే తయారు చేసుకుంటా. అదేమంటే పాఠ్యాంశానికి కావలసినటువంటి ముడి సరుకును, ఏదైనా ఒక వస్తువును తయారు చేయడానికి ముందుగానే ఒక ముడి సరుకును తయారు చేసుకున్నట్లుగా పిల్లలకు బాగా అర్థం కావడానికి నేను టీచర్ లెర్నింగ్ మెటీరియల్ను సిద్ధం చేసుకొని లెసన్ చెప్పడం జరుగుతుంది. దాంట్లో భాగంగా చూడండి, ఇది నా టీచర్ లెర్నింగ్ మెటీరియల్ చేసేటువంటిది. ఇక్కడ ఇవన్నీ టీచర్ లెర్నింగ్ మెటీరియల్ అనమాట. చూడండి, ఇవన్నీ నేను పెట్టుకుంటాను అనమాట. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్లాస్ వాళ్ళకు తెలుగు పాఠం చెప్పేటప్పుడు ఆలు అంటే అక్షరాల వర్ణమాలను తయారు చేసేటప్పుడు ఈ విధంగా పిల్లలకు చెప్పడం జరుగుతుంది. చూడండి, ఆతో వచ్చేటువంటి పదాలను వాళ్ళను గుర్తించగల. ఆతో ఏ పదాలు వస్తాయో చెప్పండి మా అని ఆలు నేర్పించేసిన తర్వాత ఆతో వచ్చేటువంటి పదాలను తయారు చేసి వాళ్ళంతగా వాళ్ళనే చెప్పించి అప్పుడు ఆతో వచ్చేటువంటి పదాలు చెప్పమన్నప్పుడు ఆర్రాక అనేది వాళ్ళు చెప్తారనమాట. ఆ విధంగా ఒక్కొక్కటి ఆర్రాక వస్తుంది, అమలా వస్తుంది. ఇలాంటి పదాలన్నీ ఆతో వచ్చే వర్డ్స్ అన్నీ చెప్తారు. ఇక్కడ చూడండి, ఈ విధంగా ఆర్రాక, ఆట, ఇటుక, ఈగ, ఉడత, ఊడ, ఋషి. ఇలాంటి వర్డ్స్ను మనము అక్షరంతో పాటు దానితో వచ్చేటువంటి పదాలను మనము పిల్లలకు సులభంగా అర్థమవడానికి ఈ టీచర్ లెర్నింగ్ మెటీరియల్లో నేను ఈ విధంగా చేసి పిల్లలకు 1వ తరగతి 2వ తరగతి పిల్లలకు అర్థమయ్యేటట్టు ఇది చేశాను. చూడండి, ఇది తెలుగుకు సంబంధించింది. ఇక్కడ పోతే అదేవిధంగా ఇక్కడ ఉన్నాయి చూడండి, చింతగింజలు, గులకరాళ్ళు ఇవన్నీ ఉన్నాయి. ఈ రాళ్ళను పిల్లల దగ్గర కౌంటింగ్ చేయొచ్చు. 1 2 3 4. ఇప్పుడు 4 అని చెప్పాను. ఇక్కడ 4 అని చెప్తారు పిల్లలు. ఆ 4ను బోర్డు పైన కానీ, పలక పైన కానీ, నోట్బుక్ పైన కానీ రాయించడం. ఇది కూడా ఒక చిన్న మెటీరియల్గా, టీచర్ లెర్నింగ్ మెటీరియల్గా ఉపయోగపడుతుంది. చూడండి, చింతగింజ, ఇంకా రాళ్ళు, కలర్ రాళ్ళు, రంగురాళ్ళు. ఇది ఒక టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్. ఇకపోతే ఇది కూడా కొన్ని ప్రభుత్వం గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇచ్చారు. ఇది 1 అనుకో, 1 డాట్ ఉంటుంది. 1 ఇది ఎక్కడ ఉంది? 1 ఉంది. ఈ 1కు ఇక్కడ ఇలా నెంబర్ వస్తుంది. 1 2 3 4. ఈ డాట్స్కి సంబంధించి 1 2 3 4 5. ఇది 5 అని చెప్పడము బాగా సులభతరంగా ఉంటుంది. చూడండి, ఇది ఒక మెటీరియల్. ఇది కూడా టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్లో భాగంగా కౌంటింగ్ చేసేటువంటి పద్ధతి ద్వారా పిల్లలకు తెలియజేస్తే సరిపోతుంది, బాగుంటుంది. ఇది చూడండి, గడియారం, టైం లెసన్ చెప్పేటప్పుడు దీనిని మనము ఈ విధంగా చూపించి టైం ఎలా సెట్ చేయాలి. ఇప్పుడు చిన్న ముళ్ళు, పెద్ద ముళ్ళు, సెకండ్ ముళ్ళు. చిన్న ముళ్ళు గంటలను తెలియజేస్తుంది, పెద్ద ముళ్ళు నిమిషాలను తెలియజేస్తుంది.
ఇక్కడ సన్నగా ఉన్నటువంటి ఫాస్ట్గా పోయేటువంటి ముళ్ళు సెకండ్ల గురించి తెలియజేస్తుందని సులువుగా అర్థమయ్యేటట్టు చెప్పడానికి ఇది మెటీరియల్ మనము తయారు చేయడం జరిగింది. ఇక్కడ 10 గంటల 10 నిమిషాల 35 సెకండ్లు అయిందని ఈ గడియారంలో తెలుస్తూ ఉంది అని తెలియజేయచ్చు. ఇవి చూడండి, ఇది చెప్పలేదు. కా ఇప్పుడు గుణితాలు నేర్పించేటప్పుడు గుణితాల ద్వారా కాతో వచ్చేటువంటి పదం కాలాప. ఆర్డర్లో లేవు. కా ఉంది, ఇక్కడ కా ఉంది, కాకి. నెక్స్ట్ కిటికీ. ఈ విధంగా వస్తాయి. దీన్ని మేము ఈ అట్టముక్కల ద్వారా ఈ కార్యాలకు సంబంధించినటువంటివన్నీ కూడా ఇక్కడ మేము టిఎల్ఎంగా తయారు చేసుకోవడం జరిగింది. ఈ విధంగా కూడా కొన్ని పదాలు గుణితాలతో వచ్చేటువంటి పదాలను తయారు చేసాము. అదే తెలుగులో లాగానే ఇంగ్లీష్లో కూడా ఏ అండ్ ఇంగ్లీష్లో కూడా ఇట్లా వర్డ్స్ లెటర్ ఉంటుంది. ఆ లెటర్తో పాటు ఒక వర్డ్ను మనం తయారు చేసాం. ఆ లెటర్తో వివిధ వర్డ్స్ ఏతో వచ్చేటువంటి యాంట్, యాక్స్, యాపిల్ అలాంటి పదాలను మనము ఈజీగా నేర్పించవచ్చు. చూడండి, ఏ యాంట్, బి బ్యాట్, సి క్యాట్, డి డాగ్, ఈ ఎగ్. ఇలాంటి వర్డ్స్ను జెడ్ వరకు కూడా 1వ తరగతి నుంచి 2వ తరగతి వాళ్ళకు సులభంగా నేర్పించేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ షేప్స్ అనమాట. షేప్స్ అంటే సర్కిల్ చూడండి, ట్రయాంగిల్, రెక్టాంగిల్ ఇలాంటి షేప్స్ కూడా మ్యాథ్స్కి సంబంధించినవి నేర్పించవచ్చు ఈ టిఎల్ఎం ద్వారా. నెక్స్ట్ ఇది చూడండి, అక్షరాలు ఇవి ఇచ్చినటువంటి కట్ చేసుకొని వీటితో ఒక వర్డ్ ఇచ్చేస్తాము. బా అనుకో. ఈ బాగా సంబంధించిన వర్డ్స్ అన్నీ పలకలో కానీ ఒక నోట్బుక్లో కానీ రాసుకోరామని చెప్పడం. ఇవి వాళ్ళకే ఇచ్చేస్తాం. ఈ వర్డ్ను, ఈ అక్షరాన్ని వాళ్ళకి ఇచ్చేస్తే ఈ అక్షరాన్ని బట్టి ఆ పదాలను తయారు చేస్తారు పిల్లలు. ఇవి కూడా ఈ టిఎల్ఎం ఉపయోగించి పిల్లల్లో భాషా నైపుణ్యము, ఇంకా అక్షర నైపుణ్యము, పద నైపుణ్యము పిల్లల్లో అభివృద్ధి పరచడానికి చాలా ఉపయోగపడతాయి. ఇంగ్లీష్లో కూడా అలాగే ఉంటాయి. ఇది గవర్నమెంట్ మెటీరియల్. ఇది కూడా ఇది క్యాపిటల్ ఈ, స్మాల్ ఈ, దానికి సంబంధించినటువంటి బొమ్మలు ఉంటాయి. ఆ బొమ్మలకు సంబంధించిన వర్డ్స్ ఉంటాయి. సులభంగా నేర్పించడానికి కూడా అవకాశం ఉంటుంది. చాలా బాగుంటాయి. చూడండి, ఇకపోతే ఆటలకు సంబంధించింది. టిఎల్ఎంలో భాగంగానే ఇక్కడ చెస్ బోర్డ్. ఇది చెస్ ఎలా ఆడించాలా, చెస్లో ఉన్నటువంటి కాయిన్స్ ఎలా ఉంటాయి, వాటి గురించి కూడా పిల్లలకు అవగాహన వచ్చే విధంగా, పిల్లలకు అర్థమయ్యేటట్టుగా ఇప్పుడు మనం బాగా నేర్పించినట్లయితే, చెస్ పట్ల ఆసక్తిగా ఉన్నట్లయితే అది ఒక మేధస్సును అభివృద్ధి పరిచేటువంటి ఒక సుమార్గం అని దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఇది చెస్ బోర్డు. ఇట్లా గన్లు ఉంటాయి, అడ్డంగా నిలువుగా ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 ప్లే 8 జా 64 ఉంటాయి. దాంట్లో ఇక్కడ చూడండి, మినిస్టర్ ఉంటుంది. నెక్స్ట్ ఎలిఫెంట్, తర్వాత కింగ్, ఇది కింగ్. నెక్స్ట్ పోతే క్యామెల్,
నెక్స్ట్ పోతే హార్సు, ఇంకా ఎలిఫెంట్స్, ఇక్కడ ఎలిఫెంట్స్, ఇకపోతే సోల్జర్స్ ఉంటారు, ఫ్రంట్లో సోల్జర్స్ ఉంటారు అని చెప్పి దీని ఈ మెటీరియల్ ద్వారా పిల్లలకు అవగాహన అయ్యే విధంగా మనం తెలియజేయచ్చు. ఇది కూడా మంచి మెటీరియల్గానే మనము తేలంగానే ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా చూడండి, పిల్లలకు అనిమల్స్, బర్డ్స్, ప్యారట్, గర్ల్, ఇకపోతే సన్, హార్స్, పీకాక్, ఇలాంటి జంతువుల గురించి, పక్షుల గురించి, ఇంకా వివిధ అడవుల గురించి, మొక్కలు, ఈ వృక్షాల గురించి, జంతువుల గురించి, పక్షుల గురించి ఈ విధంగా చిన్న చిన్న మెటీరియల్స్ తయారు చేస్తే మనము ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేస్తే కూడా పిల్లలకు సులభంగా తయారు చేయవచ్చు, సులభంగా తెలియజేయవచ్చు. ఇందులో పుల్లలు, ఈ పుల్లల స్టిక్స్ ద్వారా మనము 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అని ఒక్కొక్క కట్టలో ఒక 10 వేటను సెట్ చేసి మనము పిల్లలకు నేర్పచ్చు. ఈ కట్టలో 10 ఉంటాయి, మరొక కట్టలో 10 ఉంటాయి. ఈ కట్టలన్నీ కూడా 10 కట్టలు అయితే 100 పుల్లలు, 100 స్టిక్స్ ఉంటాయని చెప్పి పిల్లలకు మనం బాగా తెలియజేయవచ్చు. ఇక్కడ చూడండి, 10 చూడండి, ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్, ఇలాంటి 40, ఇక్కడ పోతే 60, 50, 80, 70, 10, 30, 90 ఇవి పిల్లల దగ్గర జిగ్జాగ్ ఇచ్చేసి అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అని పిల్లల దగ్గర ఒక ఆర్డర్లో పెట్టి చెప్పడానికి చాలా ఉపయోగపడుతుంది ఈ టీఎల్ఎం. వెరీ గుడ్. నెక్స్ట్ వర్ణమాల చూడండి, ఇది ప్రభుత్వం ఇచ్చినటువంటి మెటీరియల్. ఇది కూడా బాగా ఉపయోగపడుతుంది మనకు, పిల్లలకు సులభంగా నేర్పించడానికి అవకాశం ఉంది. చూడండి, ఈ పక్క ఆకు సంబంధించిన పదాలు ఉంటాయి. అమ్మ, అరటి, ఆవు, ఆకు, ఇల్లు, ఇటుక, ఇలాంటి పదాలను ఇక్కడ ఉన్నటువంటి బొమ్మలను చూసి వాళ్ళు ముందుగానే ఆ పేరు చెప్పగలరు. ఫర్ ఎగ్జాంపుల్ ఏమైంది అంటే ఇది అక్షరాలను తర్వాత గుర్తిస్తారు. ఈ అక్షరాన్ని మాత్రం మనము నేర్పించాల్సి ఉంటుంది. ఇది ఈ అని ప్రాక్టీస్ చేస్తే ఇలా అనేటివి పిల్లలకు బాగా అర్థమవుతాయి. ఆర్డర్లో కూడా మేము పెట్టాము, పిల్లలు దీని ద్వారా రోజు నేర్పిస్తాము, బాగా అర్థం చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ. ఇవి కూడా షేప్స్, ట్రయాంగులు, రెక్టాంగులు, స్క్వైరు, సర్కిల్, ఇవన్నీ కూడా ఎఫ్ఎల్ఎడ్లో మాకు ఇవ్వడం జరిగింది. ఇవి కూడా పిల్లలకు చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. ఇదంతా కూడా నేను తయారు చేస్తున్నటువంటి టీఎల్ఎం. పిల్లలకు ప్రతిరోజు ఇది చెప్పి నేను వాళ్ళకు చూపించి ఇది ఏమిటి, ఇది ఎలా ఉపయోగించుకోవాలా, దీనివల్ల మనకు ఉపయోగం ఏంటి, ఈ అక్షరాల ద్వారా ఏమొస్తాయి అనేది నేను పిల్లలకు చెప్పడం జరుగుతుంది. టీఎల్ఎం, టీచర్ లెర్నింగ్ మెటీరియల్ ద్వారా, అంటే ఉపాధ్యాయ బోధనా సామాగ్రి ద్వారా పిల్లలకు బోధించినట్లయితే పిల్లల యొక్క ఆలోచన సామర్థ్యం పెరుగుతుంది, మేధస్సుగా ఆలోచిస్తారు, ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారు, మర్చిపోకుండా ఉంటారని మనము ఎక్కువగా టీచర్ లెర్నింగ్ మెటీరియల్ ఉపయోగించి పిల్లలకు బోధించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చేసినట్లయితే పిల్లల్లో అవగాహన సామర్థ్యం పెరుగుతుంది, జ్ఞానం పెరుగుతుంది, అవగాహన, వినియోగం, నైపుణ్యం అనేటివి చాలా చక్కగా అభివృద్ధి చెందుతాయి. ఓకే, థ్యాంక్ యూ.